హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో టెంపుల్ స్టైల్ లెమన్ రైస్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్, జస్ట్ ఇన్ 5 minutes. ఇందులోకి ఎటువంటి ఆనియన్స్ లేదు, ఏమీ లేదు. చాలా సింపుల్గా ఎలా చేసేదో మీరు కూడా చూసేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేశాను. కడాయి వేడవుతుంది. ఫస్టే నేను రైస్ని ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్. సో మనము రైస్ని ఇలా ప్రిపేర్ చేసి ఒక పెద్ద బౌల్లో వేసి చల్లారే వరకు పెట్టేసేయాలి. అంత లోపల మనం పోపు వేసుకుంటే సరిపోతుంది. సో అన్నం చల్లగయ్యే లోపల మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఇంకా పెనం వేడైన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లంతా వేసుకోండి, మరీ ఎక్కువ కూడా వద్దు. ఎక్కువ వేసినా కూడా టెంపుల్ స్టైల్ రుచి రాదనమాట. ఒక 3 స్పూన్లంతా కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడవుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టేసి గ్యాస్ని నేను ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను. బేసిక్గా అందరూ ఫస్ట్ ఆవాలు వేస్తారు, నేనైతే పల్లీలు వేస్తాను. ఎందుకంటే మాడకూడదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫస్ట్ పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చూడండి లెమన్ రైస్లో మీరు తినేటప్పుడు పల్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరీ ఎక్కువ కలర్ వద్దు. ఈ ఒక 50% ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులోకి ఇంకా ఆవాలు, ఉద్దిబేడలు, శనగబేడలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసాను. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూను ఉద్దిపప్పు, 1/2 స్పూను శనగపప్పు 2 వేసేసాను. ఉద్దిబేడలు, శనగబేడలు, ఆవాలు అన్నీ 1/2 స్పూన్. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత లైట్గా ఇంకా ఫ్రై చేసేసుకోండి. ఆ బేడలు ఏమున్నాయో అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. ఇందులోకి నేను కొన్ని క్యాష్యూస్ వేస్తున్నాను. మీరు కూడా క్యాష్యూస్ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకొని వేసేసుకోవడమే, ఎక్కువ కూడా ఇంకా అవసరంలే. ఇంకా ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. ఫ్రెష్గా ఉంది కరివేపాకు కాబట్టి గ్రీన్గా కనిపిస్తుంది. ఇంకా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకుందాం. నేను పచ్చిమిర్చిలను ఒక 5 పచ్చిమిర్చిలు తీసుకున్న, అన్నిటినీ స్లైసెస్గా కట్ చేసుకున్న. ఇవి కొద్దిగా కారం ఉంటాయి కదా, అందుకని జస్ట్ 5 పచ్చిమిర్చిలు తీసుకొని వేసుకున్నా. అన్నిటినీ ఇప్పుడు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. ఇప్పుడు ఇందులోకి ఇంకా మనము పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా కలర్ఫుల్గా ఉన్నానని చెప్పి నేను కొద్దిగా ఎక్కువే పసుపు వేసాను. మీరు అయినంత తక్కువ వేసుకోండి. ఇంకా లైట్గా సాల్ట్ వేసాను. ఆల్రెడీ నేను రైస్ ప్రిపేర్ చేశాను కదా, అందులోకి సాల్ట్ వేసాను. అందుకే ఇక్కడ కొద్దిగానే వేసుకున్నాను, రుచికి తగినంత. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా జస్ట్ ఇలా వేసేస్తున్నా. లాస్ట్లోనే వేసుకోండి, ఓకే? మరీ ఎక్కువ ఫ్రై అయినా ఆ టేస్ట్ ఉండదు. లాస్ట్లోనే వేసి జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి అంత పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఇందాక చల్లార్చినాను కదా అన్నము, ఆ అన్నంని దీంట్లోకి వేసేసుకోవాలి. అన్నంని ఎప్పుడే కానీ కుక్కర్లో చేసినా, బౌల్లో చేసినా కొద్దిగా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయండి. అప్పుడు మనకి పొడిగా వస్తుంది లెమన్ రైస్ కానీ ఏ రైస్ అయినా కానీ. లేదంటే అన్నము ముద్ద అయిపోతుంది, తినాలనే మూడ్ కూడా ఉండదన్నమాట అంత. సో కొంచెం ఇట్లా పొడిగా ఉంటే కలపడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి సంతోషంగా తినచ్చు. ఇక లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకున్నాను, నిమ్మకాయ రసాన్ని ఇలా వేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే పోపులేకే ఫస్ట్ నిమ్మరసాన్ని వేసి మళ్ళీ అన్నం మిక్స్ చేస్తారు. నేను ఎప్పుడు లెమన్ రైస్ చేసినా ఫస్ట్ అన్నంని వేసి లాస్ట్లో నిమ్మరసాన్ని వేసిస్తాను. మీరు కావాలంటే ఇంకొద్దిగా కొత్తిమీర లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా జస్ట్ మిక్స్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, జస్ట్ 5 minutesలో ఇలా సింపుల్గా టెంపుల్ స్టైల్లో లెమన్ రైస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.